Hello, hi. Ochina media friends andarki and all the celebrities over here. So as you all know, one of the most popular journalist, influencer and trade analyst from Tamil Nadu, Mr. L.M. Kaushik, he has passed away due to cardiac arrest. For the people who don't know about Kaushik, he's been supporting good cinema, Tamil and Telugu cinema through his tweets for the past 5 years. So atanu lekapotam, it's really a big loss to everyone. So I would request everyone to maintain a minute's silence as a mark of respect. Thank you. Thank you. Thank you. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం. హైవే ట్రైలర్ లాంచ్కి వచ్చేసిన వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఆగస్ట్ 19న ఆహాలో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి హైవే మన ముందుకు వచ్చేస్తుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది, ఎక్స్పెక్టేషన్స్ని మరింత పెంచేసింది. దీనికి సంబంధించిన పాట రిలీజ్ అయింది, ఎప్పుడెప్పుడు వస్తుందా ఆహాలో అని వెయిట్ చేసేలా చేసిందనమాట. సో శ్రీ ఐశ్వర్య లక్ష్మి బ్యానర్లో వెంకట్ గారి నిర్మాణంలో కేవి గుహన్ గారి ఆయన సినిమాటోగ్రఫర్ మనందరికీ తెలుసు, ఆయన మంచి డైరెక్టర్, ఈ విషయం కూడా మనకు తెలుసు. సో ఆయన దర్శకత్వంలో, ఆయన సినిమాటోగ్రఫీలో అండ్ సైమాన్ కింగ్ గారి సంగీత సారథ్యంలో ఆనంద్ దేవరకొండ అండ్ మానస నటించిన చిత్రం ఇది. అభిషేక్ బెనర్జీని మనం చూడబోతున్నాం అనమాట. సో ఒక అద్భుతమైన రోల్లో, నాకు చాలా చాలా ఇష్టం అభిషేక్ అంటే. రీసెంట్గా తన వేరే సిరీస్ కూడా చూడడం జరిగింది. అండ్ ఎస్, ఆనంద్ దేవరకొండ అంటే ఎన్ని చిత్రాలు చేశాము అని కాదు, ఎంత బాగా చేశాము అనేది అర్థమైపోతూ ఉంటుందన్నమాట. వీళ్ళు ఎంతకాలం బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఇండస్ట్రీలో అనేది తెలుస్తూ ఉంటుంది. తన ప్రీవియస్ ఫిలిమ్స్తో, తన మంచి వర్క్తో మనందరి మనసుల్ని దోచుకొని అండ్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారనమాట. దేవరకొండ మనకి కొత్త కాదు. సో ఎక్కడ చూసినా ఇదే సౌండ్ వినిపిస్తూ ఉందన్నమాట. కానీ ఆ ఇంటి నుంచి వచ్చి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఆనంద్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. అండ్ చాలా చాలా బాగా కనిపిస్తుంది టీజర్ అయితే. అండ్ ఇవాళ ట్రైలర్ చూసే అవకాశం కూడా మాకు ఇచ్చేశారు. అండ్ ఆగస్ట్ 19న ఆహాలో వచ్చేసింది. ఇక ఆహా గురించి మాట్లాడితే ఎంత మాట్లాడాలి, ఆహా అంటూనే ఉండాలన్నమాట ప్రతి నిమిషం కూడా. ఎందుకంటే అలాంటి అద్భుతమైన కంటెంట్ని ఆహా ప్రతి క్షణం మనకి ఇస్తుందని చెప్పాలి. ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా, నాకు తెలిసి మామూలుగా చాలామంది చెప్తూ ఉంటారు ఇంట్లో కూర్చుంటే అటు ఇటు వెళ్తూ ఉంటాం, పాజ్ చేసుకుంటాం అని. కానీ ఆహాలో వచ్చే కంటెంట్ ఎలా ఉంటుందంటే ఇంట్లో కూర్చున్నా కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంది. వాళ్ళు ఆహా గోల్డ్ అనేది కూడా స్టార్ట్ చేశారు. 4K అల్ట్రా హెచ్డి విజువల్స్తో, డాల్బీ సౌండ్తో ఇప్పుడు ఆహా సరికొత్తగా మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మరొకసారి సిద్ధమైపోయింది. అండ్ ఇది కూడా ఆ సౌండ్ అండ్ విజువల్స్తో మనం చూడబోతున్నాం అనమాట, హైవే కూడా. అండ్ ఎస్, మరి హైవేని ఆగస్ట్ 19న మన ముందుకు తెస్తున్న ఆహాకి కూడా కంగ్రాచులేట్ చేసేద్దాము. అండ్ ప్రతి శుక్రవారం ఒక కొత్త రిలీజ్, ఈ విషయం మీకు తెలిసిందే. అండ్ తెలుగువారి కొత్త అలవాటు మన ఆహా అనమాట, ఈ విషయం కూడా మీకు తెలిసిందే. అండ్ అంతేకాకుండా రీసెంట్గా అంటే వీళ్ళు స్టార్స్ అనే అందరినీ చేస్తున్నారనమాట. టాలెంట్ ఉంటే స్టార్స్ అవ్వాలి అని రాసి పెట్టుంటే ఆహా ప్లాట్ఫామ్ మీద అడుగు పెడితే అయిపోతూ ఉంటారు. షణ్ముఖ్ మనందరికీ తెలుసు, యూట్యూబ్ నుంచి రావడం జరిగింది అండ్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రావడం జరిగింది. అండ్ దాని తర్వాత తను చేసిన ఏజెంట్ అన్న ఏదైతే సిరీస్ ఉందో ఆ ఎపిసోడ్ అందరినీ చాలా ఆకట్టుకుంది. అంతేకాకుండా తమిళ్లో టోక్యో ఫిలిం ఫెస్టివల్లో మహామనిషి అన్నది కూడా మనం చాలా ఆకట్టుకుంది అనమాట. అంటే ఎక్కడైనా కూడా సరికొత్త కంటెంట్ని మనకి ఆహా ఇవ్వడం జరుగుతుంది. ఎస్, ఆహా నా మాటల్లో వింటున్నారు కదా, కానీ ఆహా అని చెప్పగానే ఆహాపురం ప్రోమో చూడాలనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. అందుకే ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆహాపురం వీడియో చూసేద్దాం. వీడియో ప్లే. సార్
ఇప్పుడు మనం ఒక విచిత్రమైన ఊరి మీదుగా వెళ్ళబోతున్నాం. విచిత్రమైన ఊరా? అవును సార్, ఆ ఊరి పేరు సినిమాపురం. ఆ ఊళ్ళో వాళ్ళకి సినిమా అంటే పిచ్చి ప్రేమండి. అన్నమైనా మానేస్తారు కానీ సినిమా చూడకుండా ఉండలేరు. సార్, చెక్ పోస్ట్ పడింది. చెక్ పోస్టా? అవును సార్. ఇక్కడ చెక్ పోస్ట్ ఏంటయ్యా? శుక్రవారం మొదట అయ్యే వరకు సినిమాపురానికి సెలవు. ఊరికి సెలవా? ఇది అట్లాంటి ఇట్లాంటి ఊరు కాదు బాబు, సినిమాపురం. ఇక్కడ శుక్రవారం మొదటి ఆట చూసే వరకు ఏ పని ముట్టరు. అందుకే అది అయ్యే వరకు ఊరికి సెలవా. మరి ఊర్లో పోయాలా? అరే ఎందుకు నవ్వుతున్నావు అంటే? తెలుగుడు అయ్యుండి ఆహాలో ప్రతి శుక్రవారం కొత్త సినిమా వస్తుందని తెలీదు. పొలాల్లో, ఇళ్లలో, దుకాణాల్లో అందరూ ముందు సినిమా చూశాకే పని మొదలెడతారు. ఓకే, లైట్స్ ఆన్. యా, అయితే ఈసారి కూడా సినిమా వచ్చేస్తుంది మన ముందుకి. ఆ సినిమా పేరే హైవే అన్నమాట. సో ఎస్, బోలెడన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్తో ఈ చిత్రం వస్తుందన్నమాట. అభిషేక్ని చాలా క్రూయల్ రోల్లో చూసాం మేమైతే. మామూలుగా చంపట్లేదు, ఫట్ 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 అని చంపేస్తున్నాడు ఆయన. సో ఏంటి అనేది ఆగస్ట్ 19th చూడబోతున్నాం ఆహాలో. అయితే ఆహాకి సంబంధించిన కంటెంట్ ప్రోమో ఉంది, అది కూడా చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం. ప్రోమో ప్లే. ఈసారి ప్రోమోకి ఎడిటర్ని రానివ్వకండి మధ్యలో. ఏదైనా పెళ్లిలో ఒక అమ్మాయి ఫోటో తీసుకుంటే పడే ఛాన్స్ ఉంటది కదరా. రే, మన కోసం పుట్టిన అమ్మాయి మనకి ఎదురుపడ్డప్పుడు మన మనసుకి ఆ ఫీలింగ్ వచ్చేస్తారా. ఇంకా 10 గంటలు మనం ట్రావెల్ చేయాలి. సో మీరు మాతో ఫ్రీగా మాట్లాడవచ్చు. Five murders. No motives, no traces. ఆ అమ్మాయిలపై వాడికి ఎందుకు అంత కోపం? చాలా లక్కీ. చివరగా చూసింది నన్నే. ఓకే, మనకి టీజర్ ప్లే చేశారనమాట. సో కాదు, అమ్మాయి ఆటోమేటిక్గా తెలిసిపోతుందా శౌర్య గారు? ఎప్పుడైనా తెలిసిందా? ఫోన్లో కెమెరా ఆన్ చేసినప్పుడు మీకు ఎప్పుడైనా, ఆనంద్ మీకు ఎప్పుడైనా తెలిసిందా? ఆటోమేటిక్గా మీ కెమెరాకి ఎప్పుడైనా తెలిసిందా అమ్మాయి ఎవరైనా కనిపిస్తే ఆటోమేటిక్గా క్లిక్ అయ్యి? టీజర్లో వచ్చింది కదా డైలాగ్, రియల్ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాను అనమాట నేను. కొంచెం శౌర్య గారు జరిగిందా? వచ్చాక చెప్తారు అయితే ఆ విషయాలని. మీరు జరిగిందంటే రాసుకోవడానికి సిద్ధంగా ఉంటారు అక్కడ వెంటనే. శౌర్య మనసుకి నచ్చిన అమ్మాయి ఎవరో తెలుసా? చూసారంటే షాకే. సో ఎస్, బట్ చాలామంది అమ్మాయిలు మాత్రం వాళ్ళ సెల్ ఫోన్ కెమెరాలు చాలా అప్డేట్ చేసుకుంటూ ఉన్నారు. మీ దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం సెల్ఫీ తీసుకుందామని డెఫినెట్గా అంతమంది అభిమానిస్తున్నారు. ఇవాళ శౌర్య గారు ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చారు హైవే. అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ శౌర్యజీ. సో ఇప్పుడు ఎవరిని పిలుద్దామంటే, సినిమా రూపుదిద్దుకోవాలంటే ప్రొడ్యూసర్ ముందుకు రావాలండి. అలా ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్ శ్రీ ఐశ్వర్య లక్ష్మి బ్యానర్ని స్థాపించి ఈ చిత్రాన్ని మనందరికీ ఇస్తున్న వెంకట్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. బ్యానర్లో లక్ష్మి ఉందండి. సో లక్ష్మీదేవి ఖచ్చితంగా కటాక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆహా వాళ్ళు ఎలాగో వచ్చేసారు కటాక్షించినట్టే. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఎవ్రీబడి. శౌర్య గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. ముఖ్యంగా శరత్ మర్ర గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో హీ ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఫర్ దిస్ మూవీ. అండ్ ఆనంద్ గారి ఫాదరు వర్ధన్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. గుహన్ గారు, మానస అండ్ ఆనంద్ గారు, సత్య
అండ్ జాన్ విజయ్ అండ్ అభిషేక్ బెనర్జీ, సయామి కేర్ అందరూ చాలా బాగా మాకు కోఆపరేట్ చేశారండి. ఈ సినిమాను మాకు ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా అరకు, చిక్మంగళూరు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా లావిష్గా చేద్దామని అనుకున్నాము. ఐ హోప్ వీ మెట్ ద టార్గెట్. సో మీరందరూ చూసి మా సినిమాను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో డెఫినెట్గా మంచి సినిమాల్ని వాళ్ళు ఆశీర్వదిస్తూనే ఉంటారనమాట. అది థియేటర్ రిలీజ్ అయినా లేకపోతే ఓటీటీ రిలీజ్ అయినా కూడా డెఫినెట్గా ఆహా మంచి కంటెంట్ ఉంటేనే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అండ్ మా అందరి ముందుకు తీసుకొస్తూ ఉంటారు. డెఫినెట్గా ఈ చిత్రం తర్వాత మీరు మరిన్ని చిత్రాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ నా ఇప్పుడు మనం ఆహా ప్రోమో చూద్దాం. ఓకే, ఆహా ప్రోమో ప్లే. మంత్ర క్షణాలకి ముగింపుంటదో కొనసాగింపే. సీనిగా ఎట్లా నన్నగా మన టాకీస్ అనుకుంటారు వాళ్ళందరూ కూడా ఆడిషన్స్ కి మీ 60 సెకండ్స్ డాన్స్ వీడియోని పంపించండి. రావణికి నాకు చిన్నప్పుడే తెలుసు దెయ్యాలు భూతాలు లేవని. పెళ్లి కావాలి, పెళ్లి చేసుకోవాలి, పెళ్లి పెళ్లి పెళ్లి. అయినా ఇంత వయసు వచ్చాక ఇంకా నీకు పెళ్ళెందుకే? ఇప్పుడు ఈ పంచాయతీ ఏదైతే ఉన్నదో నాకు తెలియాలి క్లారిటీగా. అట్లుంటుంది మనతో. సో ఎస్, సినిమాలు సిరీస్తో పాటు రియాలిటీ షోస్తో కూడా ఆహా మన అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. అందుకని ఫస్ట్ తెలుగు ఇండియన్ ఐడల్ మనం చూసాం ఆహాలో అండ్ డాన్స్ ఐకాన్ చూడబోతున్నాం. అంతేకాకుండా జై బాలయ్య అన్స్టాపబుల్ 2 కూడా తొందరలో వచ్చేస్తుంది అనమాట. సో నా ఐ రిక్వెస్ట్, ఎన్నో చిత్రాలని మనందరికీ అందించడం జరిగింది, మంచి చిత్రాల మీద ఆయన పేరు కూడా కనిపించడం జరిగింది. ఆయనే శరత్ మరార్ గారు. సో ఈ చిత్రంతో కూడా అసోసియేట్ అయి ఉన్నారు. ఐ రిక్వెస్ట్ శరత్ మరార్ గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాం. Good morning, everyone, and thank you for inviting me to this trailer launch. And Geeta, you rattle off, you speak so well that all of us, I think we'll all lose our rhythm the way you take it over. Thank you, sir. Thank you. But thank you for setting the mood for the occasion, and I just want to share a few words. I was associated film starting nunchi. I was associated and I could see the progress of the film. Highway is a very interesting thriller, and chivar varaku it keeps you engaged, it keeps you on the edge of the seat. And hello better so Highway is an interesting thriller. It keeps you engaged till the very end, and I think entire credit goes to a veteran, very known technician, Guhan garu. Manakandarki, we know him as a very fine cinematographer. Ee film lo he's written the story, he's directed the film, and the visuals, needless to say, stand out. And the way you've captured the entire film, sir, the landscapes, the way you capture the moods of the lead pair, the intensity you bring, and as a director, when we see the killer, the rapist on the prowl, I think you've done a fine job, and I think every one of us will enjoy when we see this film. And particularly, what I was impressed is shooting rainy season low, version low, when even there is a slight drizzle, confidence though he'll just go ahead and set up a shot. And I used to always wonder, chinna drizzle undi kada, how is he managing? And when I see the output, it just comes out so well. That shows that he knows his craft so well. And it was a pleasure to associate with you, sir. And Anand has always taken his time, picked his films, enjoyed the process. Recently, we saw him in
Pushpaka Vimanam, and now we'll see him in Highway. There's so much of a warmth when you see Anand on screen. He plays the character with such ease, a warmth, a concern for someone, and then angst, anxiety when he sees someone he cares for is in danger. I think you essayed your role so well, Anand, and it was a delight to watch you on screen. And Manasa, you come across with such innocence, and I think that's exactly what the character required, and all marks for the casting, Guhan sir. I mean, I don't have to say that. And ikkada Highway stands out because of its casting. Highway has got Anand Deverakonda, it's got Manasa, Abhishek Banerjee, Sayami Kher. Abhishek Banerjee is the killer, the rapist on the prowl. Sayami Kher is the tough cop. And K.V. Guhan garu casting, even though he desired for it, all marks to Venkat Tallari garu, the producer. He's always been passionate. I know he approached Anand, he approached each one of the artists, the technicians, and he could set up the whole team together. And I think your passion paid off, Venkat garu. And Anurag has been another major pillar for this whole project. He very closely works with Anand Deverakonda, but this project lo Anurag Digi, he even coordinated and helped in the entire production. And a special word for Simon King, again Kevin Guhan garu's selection, who did the music. The songs are there, but the RR, I should say, it just adds another layer to the drama, the intensity, and Simon has done a fine job. And with all this, I think, and Aditya Music stepped forward, and as usual, they extended the support and they are releasing the music. And I think the crowning glory for this whole thing has been AHA coming forward and saying that we will take this film on our platform. Ippudu manam chusinattlu, the kind of, it's become a powerhouse of content. AHA has developed its own fine original shows. It's broken the rules, got into non-fiction and reality shows. It's picked up a fine selection of films, and I think it's all there to see. And every week, ekkada relax avukunda, AHA keeps coming back with new content to keep its audience engaged, and in such a competitive market. And I think I have all my respect for the dynamic leadership of Ram Garu and the able guidance of Allu Arvind Garu. And I think AHA is on a great run. And thank you. And finally, a word about Naga Shourya. And I can't, Shourya to, I have a very warm, close relationship. We've worked on a film together, Lakshya. But Shourya gurinchi maatladutunnapudalla, I can't start without saying he's one of the most handsome heroes in the industry. And it's always a delight to work with him. And he's a true professional. In the film we worked, I could see the way he comes prepared for the scene. He works hard, he understands what is the role that he's getting into. And complete commitment though he traveled with us. And the way he pushes himself, ripped himself, and came up with one of the finest ripped bodies. I mean, it was a great journey with you, Shourya. Wonderful to have you here on this occasion. And I'm sure we have a wonderful film coming and we should all enjoy. Thank you. Thank you, Sharat ji. Thank you so much. And now, అంటే ట్రైలర్ చూసే ముందు మనం ఆహా మార్కెటింగ్ హెడ్ కార్తీక్ గారిని వేదిక మీదకి పిలుద్దాము. కార్తీక్ జీ, రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. Hello everyone. Firstly, thanks to all the media friends. After a long weekend, I think everyone had promptly come right in the morning, and thanks to Naga Shourya for gracing the occasion. Thanks a lot to the whole Highway team for also being here. I think so AHA side nunchi cheppalante actually thrillers had been having great response on the platform. In fact, thrillers generate a lot of word of mouth for OTT. So all our thrillers, in fact, we've tried to, and generally Telugu, Hindi, English, Korea, ala mem eppudu anukoledu. Whatever we do, we'll try to kind of set a new benchmark ani. So we've started with a time loop thriller ahead of a lot of people. Now time loop has become a fashion. So similarly, we've just had a release of a kind of a horror and social cyber horror kind of thriller. So all of it had seen great response. So in the same lines, a road thriller is something that we were actually
almost as a genre, we were looking for it, and I think this is a great addition to us. Also, it's nice to see both Anand and Naga Shourya here, because both of their last films are on AHA, and generally they say OTT these days is almost like a second release. Now there's a whole fashion of releasing now Okadu, Pokiri and all are getting released, but for us OTT we almost treat it as like a second release, and both their films had actually garnered great response on AHA, so really nice to associate with Anand again through this film. So we're really excited, and as a general movie fan, I'm a great fan of Guhan sir since I don't know, people, there's always this little joke that Atadu is one of that film that is screened maximum number of times on TV. The reason that people still watch that film so many times is because of one of it is also Guhan sir's great cinematography. So AHA is really proud to kind of be associated with this, and thanks Sharad sir for facilitating this whole thing. So all the best to the whole team, and yeah. థ్యాంక్ యూ కార్తీక్ జీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే మంచి మంచి కంటెంట్లు మాకు ఇస్తూ ఉండాలని, టీవీ ముందు నుంచి మేము కదలకుండా చేసేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ శౌర్య గారిని పైకి పిలిచే ముందు ప్రొడ్యూసర్ గారిని ముందుగా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం, ఎందుకంటే బొకేతో గెస్ట్ని స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. లేదు లేదు లేదు, మీరు ఆగాలి, మేము బొకే మాకు సంబంధం లేదు, మా ఫ్లాస్ ఏం చేయాలి మేము మరి. సో హీరో ఎన్నో చిత్రాల్లో మనం చూడడం జరిగింది, చలో ఎన్నో ఫిలిమ్స్లో మనం చూడడం జరిగింది తన్ని, అండ్ అద్భుతమైన యాక్టర్, అంతే అందమైన యాక్టర్ కూడా. ఎంత మీ టైటిల్లో చలో అనేది ఉంటే మాత్రం నేను ఇంట్రో ఇవ్వకుండా ఇలా చలో ఎలా. సో మీరు ట్రైలర్, హైవే ట్రైలర్ లాంచ్ అంటే ట్రైలర్ ప్లే అవుతుంది. హైవే ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ శౌర్య, ప్లీజ్ కూర్చోండి. నగరంలో వరుస హత్యలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న సైకో కిల్లర్. మీరేం భయపడక్కర్లేదు, రిలాక్స్గా ఉండండి. ఎవరైనా ఉన్నారా? ఒక అమ్మాయి లైఫ్ సేవ్ చేయడానికి మీకు కావాల్సి. ఇన్ని మర్డర్స్ చేసి వాడు ఒక్క క్లూ కూడా వదలలేదంటే. సేమ్ ప్యాటర్న్, సేమ్ స్టైల్, ఇది వాడి సిగ్నేచర్. తప్పు చేసేమేమోరా. అక్క ఎటువైపు వెళ్ళింది? పేరెంట్స్ అమ్మాయిలు బయట పంపించాలంటే భయపడుతున్నారు, వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? నాకు ఆ వయసు చెల్లెలుంది, నేను ఆ సమాధానం కోసమే వెతుకుతున్నాను. మనతో గడుపుతున్న ఈ కొన్ని గంటలైనా తన జీవితాంతం మర్చిపోకూడదురా. నగరంలో వరుస హత్యలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న సైకో కిల్లర్. మీరేం భయపడక్కర్లేదు, రిలాక్స్గా ఉండండి. ఎవరైనా ఉన్నారా? ఒక అమ్మాయి లైఫ్ సేవ్ చేయడానికి మీకు కావాల్సి. ఇన్ని మర్డర్స్ చేసి వాడు ఒక్క క్లూ కూడా వదలలేదంటే. సేమ్ ప్యాటర్న్, సేమ్ స్టైల్, ఇది వాడి సిగ్నేచర్. తప్పు చేసేమేమోరా. అక్క ఎటువైపు వెళ్ళింది? పేరెంట్స్ అమ్మాయిలు బయట పంపించాలంటే భయపడుతున్నారు, వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? నాకు ఆ వయసు చెల్లెలుంది, నేను ఆ సమాధానం కోసమే వెతుకుతున్నాను.
మనతో గడుపుతున్న ఈ కొన్ని గంటలైనా తన జీవితాంతం మర్చిపోకూడదురా. వావ్, గుహన్ గారి సినిమా 19th ఆగస్ట్కి ఆహా ద్వారా ప్రతి గృహంలోకి చేరుకోబోతుంది అనమాట. వాహ్ వా, ఏం రైమింగ్ వచ్చింది. సో కానీ టూ గుడ్. అండ్ ఆయన ప్రతి ఫ్రేమ్ సినిమాటోగ్రఫీలో ఒక పెయింటింగ్లా ఉంటుందన్నమాట. అండ్ డైరెక్టర్గా కూడా మంచి సినిమాలు మనందరికీ అందించడం జరుగుతుంది. అండ్ కంగ్రాచులేషన్స్ గుహన్జీ. అండ్ బ్యూటిఫుల్ ట్రైలర్. అమ్మో, కొంచెం భయం కూడా వేసింది, ఎందుకు చంపాడు వీళ్ళని, ఎందుకు అలా చంపాల్సి వచ్చింది, ఇలాంటి క్వశ్చన్లు ఇలాంటి ఉన్నాయి కదా బ్రెయిన్లో. ఆ సమాధానం దొరకాలంటే ఆగస్ట్ 19th వరకు వెయిట్ చేయాలి. సో ఆ సమాధానాలన్నీ ఆహాలో మీకు దొరకబోతున్నాయి అనమాట. హైవే ఆ రోజు మనందరి ముందుకి రాబోతుంది. అండ్ ఇప్పుడు అందరినీ వేదిక మీదకి పిలిచేద్దాం, ఆ టైం వచ్చేసింది. సో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే శరత్ మరార్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఆహా మార్కెటింగ్ హెడ్ కార్తీక్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాటలు మార్కెట్లోకి వచ్చాయి. వాళ్ళ ద్వారా వస్తూ ఉంటే మార్కెట్లో వ్యూస్తో దూసుకెళ్ళిపోతూ ఉండే ఉంటాయి అనమాట. కామ్గా కూల్గా కూర్చున్న నిరంజన్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాను ఆదిత్య మ్యూజిక్ నుంచి. అండ్ అలాగే సైమన్ కింగ్ ఇక్కడ లేరా అండి, మ్యూజిక్ డైరెక్టర్? ఈజ్ హియర్? ఓ, వచ్చారేమో అనుకున్నాను, నేను పాడదామని కూడా అనుకున్నాను కొమ్మలో పాట, అందుకే రాలేదు. సో నౌ ఐ రిక్వెస్ట్ కేవి గుహన్జీ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఆహా టీమ్ ఐ రిక్వెస్ట్ వేదిక మీద రాసిందిగా కోరుకుంటున్నాము కార్తీక్ గారిని. అండ్ అలాగే శ్రీదేవి గారు ఇక్కడ ఉన్నారా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ రాజశేఖర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వాసు గారు కాంటెంట్ హెడ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ దీప్తి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ యూవి మీడియా శ్రీనివాస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ యూవి మీడియా వెంకట్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. నా మానస వచ్చేసే, మీరేనా అది? నిజంగా మీరేనా? మీరు కాదేమో, ఎవరో మీ యంగర్ సిస్టర్ అనిపిస్తున్నారు ఇక్కడైతే. సో మానస రండి, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. విడివిడిగా ఎందుకండి, ఇద్దరు హీరోలు నడిచొస్తుంటే బాగుంటుంది. ఆనంద్ దేవరకొండ గారిని, నాగ శౌర్య గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఆదిత్య లైక్ ఆహా టీమ్ ఫోటో ఆప్ కోసం వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వంశీ కాకా గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఓకే, ఇప్పుడు మానస రాధాకృష్ణన్ విల్ స్పీక్. ఇప్పటి వరకు వాల్యూమ్ ఇంత పెంచలేదు, హీరోయిన్కి మైక్ ఇస్తున్నప్పుడు వాల్యూమ్ పెరిగిపోతుందా? మాట్లాడు. Hi everyone. So this is my debut movie in Telugu, by which I also mean my Telugu is bad. ఒక్క నిమిషం భయపెట్టకండి, మీరు ఆడియో రావట్లేదు, ఒకసారి చెక్ చేయండి. ఓకే ఆన్సర్ టేక్ నెంబర్ 142. ప్లీజ్ గో హెడ్. మీ వల్లే ఏది వాల్యూమ్ ఎక్కడ రా, కన్సోల్ అబ్బాయి వల్ల అనవసరంగా ఇక్కడ ఫ్లో పోయింది. Hello everyone. To start off, this is my first film in Telugu. That also means my Telugu is bad. So let me thank a few people who made this day possible. Thank you Venkat sir, who has been making me feel just like a home away from home, who has been taking care of me, mom and everybody who's accompanied me just like we're at home.
Thank you, Guhan sir, for giving me Tulsi, for making me do the character, and for teaching me how to do the character and what not. So the gratitude I have for both of you cannot be just finished off with a thank you on a day like this. It's something that would last for a lifelong. And thank you to our hero, Anand Deverakonda, who's a humble and kind person, who's been so supportive. I know it sounds very formal, but I have to do it for today. And thank you to our chief guest, who came for our trailer launch and made this function even more colorful. And all my love for everyone who's here. I cannot see everybody, but thank you so much for coming. And to our audience, I hope everybody enjoys our movie. It's a movie that has made us actors put a lot of emotional investment into it, and for our producer, of course, his investment, and to our director. So we've all worked a lot. So I hope you guys really enjoy it. So yeah, thank you. థ్యాంక్ యూ మానస్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు డైరెక్టర్ కేవి గుహన్ గారు మాట్లాడతారు. ఒక్క ఆంగ్ల పదం రాకుండా అంతా తెలుగులోనే మాట్లాడాలని ప్రమాణం చేయండి మీరు. విజయ్ డైలాగ్ గుర్తొచ్చింది నాకు. అండ్ ఎస్, అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఆంగ్ల పదం వచ్చేసింది కాబట్టి మీరు కంటిన్యూ చేసేయచ్చు. ఐ కెన్ కంటిన్యూ. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్స్ for everybody coming here, and first my thanks goes to Venkat Talari garu to make the film possible. I'm really thankful to that. And next for Sharad sir for backing up and giving a lot support. సారీ టు ఇంటరప్ట్ సార్, కొంచెం ఎవరికి కరోనా లేదు సార్, మైక్ మీరు కొంచెం దగ్గర పెట్టుకోవచ్చు. ఓకే. So thanks to Sharad sir also for backing us very well. Today it became a possibility because of Sharad sir. And thanks, Naga Shourya. It's a pleasure you are coming to us. Thanks a lot. And actually, my special thanks should go to Anand, because ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మన కంటెంట్స్లో చాలా మార్పులు వచ్చాయి. వీ హ్యాడ్ అ ఛాన్స్, మనం సినిమాల థియేటర్కి తీసుకెళ్ళిపో కొన్ని కాన్సెప్ట్స్ వీ కెన్ ట్రై ఇట్ ఆన్ ఓటీటీ. సో సడన్గా ఒక ప్లాట్ఫామ్ కంప్లీట్ కొత్త క్రియేటివ్ డోర్ ఓపెన్ అయిపోయింది. సో మనం రెగ్యులర్ టెంప్లెట్స్ ఏదో ఫాలో చేయాల్సిన అవసరం లేదు. స్క్రీన్ ప్లేలో చాలా ట్రై చేసి చూసుకోవచ్చు. అలాంటి ఈ కొత్త కాన్సెప్ట్స్కి ఓటీటీస్ వర్ గివింగ్ సపోర్ట్. అండ్ సో ఇట్ మేడ్ వే ఫర్ అస్ టు ట్రై లాట్ ఆఫ్ న్యూ థింగ్స్, లైక్ ఒక ఆఫ్ బీట్ ఫిల్మ్స్ ట్రై చేయడానికి కూడా ఒక ఛాన్స్ వచ్చింది. దాంట్లో when I was telling this subject to Anand, he really liked it. And why I should thank him is, you can't put it into a template in the film. ఈ ఫిలింకి ఆయన మేబీ హీ వర్క్డ్ యాజ్ అ క్యారెక్టర్, వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్. ఒక హీరోయిజం అదన్నీ మనకు రెగ్యులర్ ఉన్న హీరోయిజం ఏమీ ఉండదు. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఒక సిచ్యువేషన్ ఎంత రియాక్ట్ అవుతారో అంతే ఉంటుంది. బట్ బీయింగ్ ఆనంద్ డూయింగ్ ఆల్ ద ఫిల్మ్స్, ఒక్కొక్క ఫిల్మ్ ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. హీ విల్ ట్రై లాట్ ఆఫ్ థింగ్స్. సో ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు ఇమీడియట్లీ హీ సెడ్ హీ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్. అండ్ హీ కేమ్ అండ్ డిడ్ అవుట్ ఆఫ్ ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్లలో ఆయన కొంచెం తక్కువే ఉంటారు, బట్ స్టిల్ హీ కేమ్ అండ్ did a very good fabulous work, very much matured and superb work he has done. And then I'm a big fan of Patal Lok. On the web series I saw Abhishek, and really I wanted to cast him. Appudu when this script idea came, I approached and I told the script to Abhishek. The thing is, Abhishek brought up in somewhere south la chinnappudu edo baduknattu untundi. So he immediately, he also wanted to do some South Indian film, and his film correct time ko ochindi, script vinnaru, he liked this character a lot, and immediately he also said his acceptance. Then we were looking for a very innocent girl, chala em teliyakunda undali. So alanti ammaylu vedukunappudu enta ammayi chusina kuda final ga Manasaki vachinappudu ee ammayi kunna innocence vera ekkada kanapadaledu. So we made as a small village town girl, ekkado Andhra nunchi vachina oka girl ga. She did really for a debut. I think basically she is a child artist, so acting kottadu kaadu, and she did really a very good work. And
I think all of the artists who did in this film, they will go to the next place, next level of films in the future. And I would like to thank my technicians, Simon K. King, for giving the fantastic songs and music for the film. He gave the, breathe, Uprichar film ko, and also for the editor Tamiraju sir and our Niranjan sir. Thanks a lot, sir, for all the song కోసం. So I thanks and finally I want to ఇలాంటి ఫిల్మ్స్ వచ్చినప్పుడు అది కరెక్ట్ ప్లాట్ఫామ్ కూడా రావాలి కదా. అలా ఆహా ఇన్ ద ఫిలిం ముందుకు వచ్చి దే ఆర్ డూయింగ్ దిస్. ఇట్స్ రియలీ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ అ ఫంటాస్టిక్ థింగ్ ఫర్ మీ, బికాస్ వరల్డ్లో ఎక్కడ ఉన్న తెలుగు పీపుల్ అందరూ కూడా ఇమ్మీడియట్ కనెక్ట్ అయ్యి చూసేస్తారు. సో ఐఎమ్ ఆల్సో లైక్ యూ ఆల్ వెయిటింగ్ ఫర్ August 19th. థ్యాంక్ యూ. ప్లీజ్ బ్లెస్ us. థ్యాంక్ యూ గుహన్జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా హైవే అన్న చిత్రంతో మన ముందుకు మరొకసారి మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్న ఆనంద్ దేవరకొండ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. శౌర్య బ్రో, నేను అప్పటి నుంచి ఆలోచిస్తున్నా అసలు ఏం పిలవాలి మిమ్మల్ని, బ్రోనా అన్న ఏంటి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. ఇంత షార్ట్ నోటీస్లో శరత్ మరార్ గారు మిమ్మల్ని పిలిచి మీరు ఇమీడియట్లీ ఇంత వామ్తో రావటం షోస్ యువర్ లవ్ ఫర్ సినిమా. సో థ్యాంక్ యూ. హైవే, ఐల్ కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్. స్వీట్ అన్లైక్ ద ఫిలిం, ఇది చాలా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్. నేను యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు ఐ వాంటెడ్ టు ట్రై డిఫరెంట్ జానర్స్, experimental films, all of if you see all my previous films also, దొరసాని నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి చాలా డిఫరెన్స్తోని ముందుకెళ్తున్నా. ఫర్గెటింగ్ ద పర్ఫార్మెన్సెస్ అండ్ సక్సెసెస్ అండ్ అవన్నీ పక్కన పెట్టేసి ఐ వాంట్ గో త్రూ ద జర్నీ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్ అండ్ ఎంజాయ్ ఇట్ యాజ్ వెల్. ఆ టైంలో యాక్చువల్లీ దిస్ హ్యాపెండ్ 1 year back వేర్ ఈ సెకండ్ వేవ్, అసలు సినిమాలు చూస్తున్నా, థియేటర్కి వస్తారా జనాలు, ఏంటి పరిస్థితి, పెద్ద సినిమాలే నడవట్లేదు, మనం ఎప్పుడే స్టార్ట్ చేసినాం కదా ఏమవుతుంది అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు గుహన్ సార్ కేమ్ ఫార్వర్డ్ విత్ దిస్ థ్రిల్లర్. వీ హ్యాడ్ అ కపుల్ ఆఫ్ మీటింగ్స్ అండ్ ఐ రియలీ లవ్డ్ ద ప్యాషన్ విత్ విచ్ హీ వాంటెడ్ టు మేక్ అ ఫిలిం. అండ్ ఒక ఎక్స్పెరిమెంటల్, ఆ లాక్డౌన్ ఉన్నప్పుడు అసలు పర్మిషన్స్, షూటింగ్కి పర్మిషన్స్ ఇవ్వట్లేదు, జనాలు ఎక్కువ మంది ఉండొద్దు సెట్ మీద, చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు సార్ సెడ్ ఇది గొరిల్లా స్టైల్లో షూట్ చేద్దాం, హైవేస్ మీద ఒక చిన్న క్రూ పెట్టుకొని వీ కెన్ డూ సంథింగ్ మ్యాజికల్ విత్ ఈవెన్ అ స్మాల్ క్రూ అని. ఐ రియలీ లవ్ దట్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ దట్స్ వై దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ వై ఐ డిడ్ దిస్ ఫిలిం. వెంకట్ సార్, థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ దిస్ ప్రాజెక్ట్. Sharath sir, thank you for supporting. నాతోటి యాక్చువల్లీ మిడిల్ క్లాస్ మెలడీస్ అప్పటి నుంచి నాకు చాలా సపోర్టివ్ వర్డ్స్, ఆనంద్ ఇప్పుడే స్టార్ట్ చేసినా కానీ ఐ లవ్ యూ, లవ్ వాట్ యూర్ డూయింగ్ అని ఎప్పుడు చెప్తుంటారు, సపోర్టివ్ వర్డ్స్ చెప్తూ ఉంటారు. హీస్ కాల్ మీ అట్లీస్ట్ 12 times by now and he keeps saying we have to work together, so I'm waiting for that call sir. Manasa, it was lovely working with you. ఇట్లా చిక్మంగళూరుకి వెళ్ళి సాంగ్ షూట్ చేయడం అదంతా ఒక వెకేషన్ లాగా ఉండే, మంచి వెదర్లా. ఆల్ దోస్ విజువల్స్ వర్ బ్యూటిఫుల్. గుహన్ సార్, ఐ వర్క్ ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు యాక్చువల్లీ 3 సినిమాలు, ఏదో 15 సినిమాలు చేసినట్టు మాట్లాడుతున్నా. 3 సినిమాల్లో అందరు డెబ్యూ డైరెక్టర్స్, డెబ్యూ టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కొత్త వాళ్ళే. సడన్లీ వెన్ గుహన్ సార్ కేమ్ ఫార్వర్డ్ ఐ వాజ్ లైక్ సచ్ అ ఎక్స్పీరియన్స్ గై, విల్ ఐ బీ ఏబుల్ టు వర్క్ విత్ హిమ్ అని మైండ్లో చాలా నడుస్తున్నాయి. ఆ టైంలో హీ ఎంకరేజ్ మీ అ లాట్ అండ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్ రైట్ ఫ్రమ్ అతడు. అతడు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు అండ్ వీ స్పోక్ అ లాట్ అబౌట్ అతడు ఆల్సో. ఎస్కలేటర్ మీద పైకి వచ్చిన మహేష్ బాబు గారు షార్ట్, అది ఇంకా మైండ్లో గుర్తుంటుంది అందరికీ. అండ్ హీ వాజ్ టెలింగ్ మీ హౌ హీ కేమ్ అప్ విత్ దట్ షార్ట్. సో ఇట్ వాస్ సచ్ అ హ్యూజ్ లర్నింగ్, లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. యాజ్ అన్ యాక్టర్ ఆల్సో ఐ లెర్న్ సో మచ్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా.
irrespective of how it performs avanni kaakunda, I really loved working with you, and I hope we can work in the future as well. And every other technician, artist, Abhishek Banerjee, like sir said, Patal Loklo oka crazy character play chesina ayana Telugulo first time vastunnadu. He's a brilliant artist. 3 lo Patal Loklo he played some crucial characters. Alane John Vijay garu Sarpatta Parambarai, Sammy Care. So it has good cast. It's an edge of the sea thriller. You can watch it on AHA anytime you're free, and it'll keep you hooked till the end. So thank you so much. Thanks everyone. థ్యాంక్ యూ ఆనంద్జీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. మీ అన్న దేశాన్ని ఏలుతున్నారు అండ్ డెఫినెట్గా మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ నా మరి ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చి అండ్ నిజంగా ఆ పాజిటివ్నెస్ని నేను ఇవ్వదలుచుకోలేదు. ఇందాక పిలవనివ్వలేదు, ఇప్పుడు చెప్పనివ్వట్లేదు. అసలు యాంకర్ రెమ్యూనరేషన్ కట్ చేస్తూ ఉంటారు ఆహా వాళ్ళు మాట్లాడకపోతే. సో నవ్ లైక్ అ హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య విల్ స్పీక్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులు, బాబాయ్లు అందరికీ హలో. అందరూ మనకి. సో ముందుగా నాకు ఫస్ట్ నిన్న ఫోన్ చేసి చెప్పారు ఇలా హైవే అని చెప్పి, ఒక తెలియని ఒక పాజిటివ్నెస్. ఎందుకంటే మన హిందీలో సినిమా చూసాం హైవే నాలే బటన్, చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్. అంటే వినిన వెంటనే ఒక జ్ఞాపకం కలిగింది పేరు విని వెంటనే. అండ్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఒక ఆవార సినిమా ఒక రాక్షసం సినిమా కలిపితే ఎలా ఉంటుందో అలా అనిపించింది సార్. సీరియస్లీ ఇట్స్ ఎ గ్రేట్ పాజిటివ్ థింగ్ ఫర్ మీ. అండ్ వెరీ గుడ్ వర్క్, వెరీ గుడ్ స్క్రిప్ట్ సెలెక్షన్ అండి. అండ్ వన్ కమ్స్ టు ప్రొడక్షన్ సైడ్ వస్తాయండి, ఫస్ట్ వెంకట్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మేము థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన, మాకు ఓటీటీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా సినిమాలు కావాలి. సో మీరు ప్రొడ్యూస్ చేసి దానికి ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు ఇప్పుడు అర్థమైంది, మొన్న ఒక ఫ్యూ డేస్ బ్యాక్ నేను సినిమా చూస్తూ ఆహాలో అసలు ఆహా టైటిల్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. దెన్ ఐ గాట్ టు నో. నేను ఒక సినిమా చూసిన తర్వాత, అంతా సినిమా అయిపోయిన తర్వాత నేను ఆహా ఏం బాగుంది సినిమా అనుకున్నా. అప్పుడు అర్థమైంది ఆహా మీనింగ్ అంటే సినిమా చూసిన తర్వాత అని. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ ఆహా. August 19th వస్తుంది. అండ్ శరత్ మరార్ గారి గురించి చెప్పాలంటే హీస్ వెరీ క్లోజ్ టు మీ అండ్ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఎప్పుడు నేను ఏం చేసినా నాకు సపోర్ట్ చేస్తుంటారు. అండ్ సినిమా అంటే చాలు హెల్ప్ చేయడానికి ఫస్ట్ వ్యక్తి ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా అంటే నాకు మాత్రం శరత్ మరార్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఏం కావాలన్నా మిమ్మల్ని అడుగుతాను, ఆ ఫ్రీడమ్ నాకు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దే సార్. అండ్ పాపం సార్ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టారు, చాలా క్యూట్గా ఉంది. యూ లుక్ వెరీ 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 క్యూట్ యాక్చువల్లీ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. అండ్ గుహన్ గారి గురించి చెప్పాలంటే సార్ ఇంకా మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సార్. బికాజ్ చాలామంది అతడు సినిమాలో మహేష్ బాబుని నడవడం చూసి చాలామంది అలా నడుచుకుంటూ ఇండస్ట్రీకి వచ్చారు. సో నేను కూడా హీరో అయిపోతాం, చాలామంది వచ్చారు అలాగా హీరోలుగా. సో నేను చాలాసార్లు కలిశాను మిమ్మల్ని. అండ్ మీరు తీసిన 118 అండ్ ఇప్పుడు ఇది అండ్ మీరు తీసిన కెమెరా వర్క్, హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. సార్ నిరంజన్ గారు, అండ్ మీరు లేకుండా సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటే నేనైతే అనుకోను. వితౌట్ యూ వీ కాంట్ రిలీజ్ ఎనీ మూవీ. అండ్ అండ్ కార్తిక్ గారికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా నేను చెప్పే ముందు అండ్ మన ఆనంద్ గురించి చెప్పే ముందు ఈ స్టేజ్ని అలంకరించిన మీకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఆనంద్ అండ్ నన్ను శౌర్య అని పిలువు, సీరియస్లీ బ్రోకరీ ఏంటి శౌర్య. అండ్ ఆనంద్ నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే చెప్పిన వెంటనే నేను లైక్ ఒకసారి ఇది వెళ్ళి కంపల్సరీ మాట్లాడాలి, జనాలకు తెలియాలి ఇది అని. నాకు ట్యాగ్ లైన్ పెట్టేశారు లవర్ బాయ్ అని చెప్పి. అది ఎవరో పెట్టలేదు, చూస్తున్న ఆడియన్సే పెట్టారు అది. సో ఎందుకంటే ఒక దారిలో వెళ్ళిపోయాను కొన్ని రోజులు, కానీ ఆనంద్ అలా వెళ్ళట్లేదు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆ మ్యాటర్లో మాత్రం ఒకటి దొరసాని అండ్ మిడిల్ క్లాస్ మెమరీస్ అండ్ పుష్పకుల విమానం సంబంధం లేని స్టోరీస్. అండ్ నాకు తెలిసినంత వరకు ఐ కెన్ సీ అమీర్ ఖాన్ గారి గ్రాఫ్ కనిపిస్తుంది మీ దానిలో. అండ్ సచ్ ఎ గ్రేట్ స్క్రిప్ట్ సెలెక్షన్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆనంద్. అండ్ వన్ మోర్ థింగ్, విజయ్ దేవరకొండ నాకెంతో ఇష్టమైన మా పూరి గారి సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా దాన్ని కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు ఈ స్టేజ్ మీదకి.
ఇంకెవరన్నా పేర్లు మర్చిపోతే మన్నించండి, సారీ. థ్యాంక్ యూ. లేదు, మీరు అందరినీ కవర్ చేసేసారు శౌర్య. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ అందరికీ కూడా. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. 19th కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం. అండ్ మీరు అన్నట్టు సినిమా చూసి మీరు ఆహా అన్నారు కదా, సో హైవే చూసి కూడా ఆహా అని అంటారు ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ హైవే టీం అందరికీ కూడా. మరి ఇవాళ ఇక్కడికి విచ్చేసిన మీడియా వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఆగస్ట్ 19న హైవే మీ అందరికీ 4K అల్ట్రా హెచ్డీస్ విజువల్తో అండ్ డాల్బీ సౌండ్తో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతుంది అనమాట ఆహా ప్లాట్ఫామ్ మీద. అండ్ ఖచ్చితంగా మీరు ఆహాలో చూడండి. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారని నాకు తెలుసు, చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. అండ్ అలాగే ఆహా గోల్డ్ కూడా మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో ఎస్ హైవే గురించి వెయిటింగ్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ. అండ్ దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు యూవీ మీడియా. అండ్ ఎస్ శ్రీనివాస్ గారు, యూనా సే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ శ్రీనివాస్ గారిని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను నా థ్యాంక్స్ చెప్పేశాను. ప్లీజ్ శ్రీనివాస్ గారు, అలవాట్లో పొరపాటు అది. నా కోసం ఒక 2 నిమిషాలు నుంచారా? ఇది నా కోసం కూడా. ఇట్స్ డిఫరెంట్ అని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, కానీ ఇది నిజంగా డిఫరెంట్. ఎందుకో చెప్పాలంటే, ఒక రాజస్థానీ యాంకర్, ఒక తమిళ్ డైరెక్టర్, ఒక మలయాళీ ప్రజెంటర్, ఒక నార్త్ ఇండియన్ హీరోయిన్, ఇలాగ అందరినీ తీసుకుని ఒక రకమైన ఇది చేసాము, ఎక్స్పెరిమెంట్ చేసాము. ఇట్స్ డిఫరెంట్. 6 పాటలు ఉండవు, 6 ఫైట్లు ఉండవు. ఇట్స్ డిఫరెంట్. కొంచెం థ్రిల్లర్ ఉంటుంది, కొంచెం రొమాన్స్ ఉంటుంది, కొంచెం కామెడీ ఉంటుంది, కొంచెం ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే ఫీల్ ఉంటుంది. ఇట్స్ డిఫరెంట్. ఆహాలో వచ్చే ప్రతి సినిమా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇట్స్ డిఫరెంట్. ప్రతి ప్రొడ్యూసర్ చెప్పే మాట కాదు, ఇట్స్ డిఫరెంట్. థ్యాంక్ యూ. సీరియస్గా ఈ స్పీచ్ అయితే ఇట్స్ డిఫరెంట్, ఇట్ వాస్ డిఫరెంట్. అండ్ అయ్యో నేను మిస్ అయిపోయేదాన్ని ఇది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, యూర్ అమేజింగ్ అసలు. అండ్ థ్యాంక్ యూ టీమ్ అందరికీ కూడా. యా, నౌ దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్.